కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక అత్యంత ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న శ్రీధర్ బాబు ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని, ఈ విషాద ఘటన యావత్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను కలిచివేసిందని తెలంగాణ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు మారపల్లి సుధాకర్ ఓ ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ సేవలో ఉన్నప్పటికీ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉన్న ఉద్యోగ భద్రతలేమి, ప్రతి నెల జీతాల ఆలస్యం, రెన్యువల్ జీవోలు జాప్యం, ఆర్థిక ఇబ్బందులు, అధికారుల వేధింపులు కారణంగా మానసిక క్షోభకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారని ఆయన తెలిపారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి బతకలేక ఆత్మహత్య చేసుకోవడం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి కూడా మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశామని తెలిపారు. శ్రీధర్ బాబు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపించాలని, బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మరోవైపు పెండింగ్లో ఉన్న బకాయిలు, గౌరవ వేతనాల చెల్లింపుల్లో జాప్యాన్ని నిరసిస్తూ అనేక నెలలుగా చెల్లించకుండా ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది స్కీమ్ వర్కర్లు మహారాష్ట్రలోని ఆజాద్ మైదాన్లో భారీ ఆందోళన చేపట్టారు. తమ సేవలను క్రమబద్ధీకరించాలని, శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలని, బకాయి పడిన జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు సోమవారం నుండి 3 రోజుల నిరసనను ప్రారంభించారు. మంగళవారం 2వ రోజు నిరసన కొనసాగుతుంది. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో సమీకృత శిశు అభివృద్ధి సేవలు, ఎన్హెచ్ఎం, పీఎం పోషణ్ కార్యక్రమంతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన దాదాపు 8,000 మంది కార్మికులు పాల్గొన్నారు. కీలకమైన ఆరోగ్య, పోషకాహార, విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ తమకు తాత్కాలిక కార్మికులుగా పరిగణిస్తూ ఉద్యోగ ప్రయోజనాలను నిరాకరిస్తున్నారని వారు విమర్శించారు. తమకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలని, సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. చాలామంది ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులకు, ఆశా కార్యకర్తలకు 6 నెలలుగా జీతాలు చెల్లించలేదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, అంగన్వాడీ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు శోభా షమీం తెలిపారు. బుధవారం ఈ నిరసన కార్యక్రమం ముగిసేలోపు రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని యూనియన్లు హెచ్చరించాయి. కానీ నెలకు కనీస వేతనం 30,000, గ్రాట్యుటీ, పెన్షన్ ఇవ్వాలని, కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.